Hi friends, welcome to Market News. Very good evening friends. Nifty Sensex up nearly 4% friends. ఈ రోజు నిఫ్టీ సెన్సెక్స్ 4% వరకు పెరిగినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే యుద్ధం ముగిసింది కాబట్టి, ఇండియా పాకిస్తాన్ వార్ ముగిసింది కాబట్టి, ఓకే. అండ్ ఇండియా చైనా మధ్య ట్రేడ్ డీల్ కానీ కుదిరింది 90 days వరకు. దట్ ఈస్ ద అందుకు ఈరోజు నిఫ్టీ సెన్సెక్స్ భారీగా పెరిగినాయి ఫ్రెండ్స్. నిఫ్టీ 916 పాయింట్స్ పెరిగింది ఫ్రెండ్స్. ఈరోజు సెన్సెక్స్ వచ్చి 22,975 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ 1787 పాయింట్స్ పెరిగింది ఫ్రెండ్స్. ఈరోజు యుఎస్ చైనా అగ్రీ ఆన్ 90-day టారిఫ్ పాస్. యుఎస్ చైనా 90 రోజుల పాటు టారిఫ్ పాస్ చేసుకునింది, అగ్రిమెంట్ కుదిరింది. అందుకు స్టాక్ మార్కెట్ భారీగా పెరిగింది. టు కట్ డ్యూటీస్ సిగ్నిఫికెంట్లీ. వాళ్ళు చర్చించుకొని వాళ్ళు ఇది డ్యూటీస్ తగ్గించుకున్నారు ఫ్రెండ్స్. అందుకు మార్కెట్లు బాగా పెరిగినాయి. యుఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ చెప్పిండు నిన్న 125% చైనీస్ డ్యూటీస్ ఆన్ యుఎస్ గూడ్స్ మీద చైనీస్ డ్యూటీస్ 10%కు తగ్గించుకున్నారు. అండ్ చైనీస్ గూడ్స్ మీద యుఎస్ వాళ్ళు 145% ఉన్నింది ముందు, ఇప్పుడు 30%కు ట్యాక్స్ తగ్గించుకున్నారు. అది పాజిటివ్. ఇప్పుడు మన స్టాక్ మార్కెట్స్కు కానీ, చైనాకు కానీ, అమెరికాకు కానీ పాజిటివ్. ఏషియన్ స్టాక్స్ యుఎస్ ఫ్యూచర్స్ గెయిన్ ఆన్ చైనా ట్రేడ్ ట్యాక్స్ ద్వారా చర్చలు సఫలమైనవి కాబట్టి యుఎస్ ఫ్యూచర్స్, ఏషియన్ స్టాక్స్ పెరిగినాయి ఫ్రెండ్స్. గవర్నమెంట్ 32 ఎయిర్పోర్ట్స్ క్లోజ్ చేసిండ్రు ఇంతకుముందు, వారం ముందు 4 days ముందు ఫ్రెండ్స్. ఇప్పుడు అది రీఓపెన్ అయింది. వార్ అయిపోయింది కదా, ఎండ్ అయిపోయింది కాబట్టి, వార్ ముగిసింది కాబట్టి 32 ఎయిర్పోర్ట్స్ రీఓపెన్ చేసిండ్రు. మెటల్ ఐటీ స్టాక్స్ కానీ పెరిగినాయి ఫ్రెండ్స్ ఈరోజు. ఎందుకంటే యుఎస్ చైనా మధ్య అగ్రిమెంట్ జరిగింది, వాళ్ళు తగ్గించుకున్నారు టారిఫ్స్ 90 days వరకు. ఇంకా మెటల్ స్టాక్స్ అవి ఐటీ స్టాక్స్ పెరిగినాయి. అందుకు స్టాక్ మార్కెట్ ర్యాలీ యాడ్స్ 16 lakh crore పెరిగింది. ఇన్వెస్టర్స్ యొక్క వెల్త్ పెరిగింది ఒకరోజే. నిఫ్ట్స్ ఓవరాల్ మార్కెట్ క్యాప్ బ్యాక్ అబౌవ్ $5 trillion. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.